నెల్లూరు నగరంలోని నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చేపట్టిన సేవాయజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతుంది. మంత్రి ఆదేశాల నిర్వహిస్తున్న నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాలు అట్టహాసంగా సాగుతూ వేలాది మంది కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఈ శిబిరాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 1600 మందికి పైగా ప్రజలు వివిధ ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా వారిలో దృష్టిలోపంతో బాధపడుతున్న 890 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ శిబిరాల ద్వారా కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతున్న 25 మందికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి వారికి పునర్జన్మను ప్రసాదించారు. పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఖరీదైన వైద్యాన్ని వారి ఇంటి వద్దకే ఉచితంగా తీసుకురావాలన్న మంత్రి నారాయణ సంకల్పం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలకు ఈ శిబిరాలు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఈ సేవా కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సుధా, డాక్టర్ ప్రశాంత్ తమ వృత్తిపరమైన సేవలను అందిస్తుండగా 15వ డివిజన్ కార్పొరేటర్ గణేష్, సుజాత, వెంకటేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కెపి చౌధరి, క్లస్టర్ ఇన్ఛార్జ్ అంజూరి శ్రీనివాసులు నాయుడు పర్యవేక్షిస్తున్నారు. వారితో పాటు యూనిట్ ఇన్ఛార్జీలు ప్రసాదరావు, పరశురాం, వెంకటరమణ మరియు స్థానిక టీడీపీ ముఖ్య నేతలు ఈ శిబిరాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. తమ పాలిట పెన్నిధిగా నిలుస్తున్న మంత్రి నారాయణకి లబ్ధిదారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.